దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ అందరికీ ఈ యొక్క హెవెన్లీ బ్లెస్సింగ్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా నిండు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలా సంతోషం. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాది దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషమండి. దేవుని యొక్క రాకడ గురించినటువంటి కొన్ని సంగతుల్ని మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఆయన రాకడ గురించినటువంటి అనేక సత్యాలని ఇప్పటికే ఆయా సేవకుల ద్వారా ఆయా రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా మరికొన్ని సంగతుల్ని నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి కొన్ని తలంపుల్ని మీతో పంచుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీతో పంచుకొని అనేక దేవుని పొందాలని, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక చిన్న ప్రార్థనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుల మహాగణుడ మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ రాకడ గురించినటువంటి అనేక సంగతులు మాతో తెలియచేయండి. తద్వారా మీ రాకడ కొరకు సిద్ధపడే వధువు సంఘంగా మేము ఉండుటకు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని వర్ధల చేసి మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఒక దైవజనుడు అన్నారు, యేసుప్రభు వారి యొక్క రాకడ గురించి మాట్లాడుతూ సుమారుగా 90 నుంచి 95% లేదంటే 95% యేసుప్రభు వారి యొక్క రాకడ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. మరికొన్ని ఉన్నాయి, వాటికి కూడా ఏదో ఒక రకంగా మార్గాలు తెరవబడుతూనే ఉన్నాయి అనేటటువంటి సత్యాన్ని వారు తెలియజేశారు. నిజమే, నేను ఆ దైవజనుని యొక్క మాటకి నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇప్పటికే ప్రపంచంలో ఆయా సంగతుల్ని ఆయా రీతిలుగా పరిస్థితుల్ని మనం చూస్తున్నప్పుడు అది నిజమే అనిపిస్తూ ఉంది. నిజమే అనిపించడం కాదు కానీ యేసుప్రభు వారు క్లియర్గా కూడా తెలియజేశారు కదా, ఆయన వచ్చే ముందు ఉండేటటువంటి కొన్ని రాకడ గుర్తుల్ని మనకు తెలియజేశారు. అందులో ప్రధానమైనవి మరికొన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు క్లియర్గా తెలియజేశారు. ఆయన వచ్చే ముందు కొన్ని సూచనలు తెలియజేశారు. అక్కడక్కడ కరువులు వస్తాయని, అక్కడక్కడ భూకంపాలు వస్తాయని, అక్కడక్కడ యుద్ధ వాతావరణాలని, యుద్ధ సమాచారాలను మీరు వింటారని, కానీ మీరు కలవరపడొద్దు, మీరు కలత చెందొద్దు అని క్లియర్గా యేసుప్రభు వారు తెలియజేశారు. ఆయన ఏ రీతిగా పరమునకు ఎక్కిపోయారో అదే రీతిగా మరలా తిరిగి వస్తానన్నప్పుడు వచ్చినప్పుడు జరగాల్సినటువంటి కొన్ని పరిస్థితుల్ని తెలియజేశారు. ఈ యొక్క కరువులు, భూకంపాలు, అక్కడక్కడ జరిగేటటువంటి యుద్ధ సమాచారాలు మాత్రమే కాకుండా మరికొన్ని సంగతులను కూడా ఆయన క్లియర్గా మనతో స్పష్టంగా తెలియజేశారు. అయితే వాటిని మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో వాటన్నిటిని మనం గమనించగలిగితే, వాటిని మనం చూచి మనం వాటిని ప్రకారం మనం జీవించగలిగితే మనం దేవుని పొందుతాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడే వధువు సంఘంగా మనం ఉండగలుగుతాం. జాగ్రత్తగా వినండి. అక్కడక్కడ కరువులు మీరు అనేక రీతిలుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన కరువులతో ప్రపంచమంతా భయభీతితో బ్రతుకుతుంది కాదంటారా? ఆలోచన చేయండి, ఎంత కరువు ఈ రోజున. ఈ యొక్క కర్ఫ్యూ విధించడం వల్ల, ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా రోడ్డున పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అక్కడక్కడ కరువులు చూస్తున్నాం మనం. అక్కడక్కడ అంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఒకేసారిగా కరువు కాటకాల్లోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేద్దాం. ఏమండి, మొన్న ఒక కుటుంబం చేసినటువంటి పని ఎవరి దగ్గర చేయి చాపలేక, ఎవరిని అడగలేక వారు చేసినటువంటి భయంకరమైన పని ఏంటంటే, వారు ఇంట్లోనే 2 పిల్లల్ని కూడా ఊరిపెట్టి వారు కూడా ఊరి వేసుకొని చనిపోయినట్టుగా, కేవలం ఆకలితో వారు మరణించినట్టుగా మనం చూస్తున్నాం. మరొక కంట్రీలో, ఆఫ్రికన్ కంట్రీలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఏంటంటే, తల్లికి ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఆకలితో అలమటిస్తుంటే, ఏడుస్తుంటే పిల్లల బాధను చూడలేక రాళ్ళను వండుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ సంగతులన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, కరువులు వస్తాయన్నాడు దేవుడు, ఖచ్చితంగా వచ్చి తీరుతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి భయంకరమైపోయింది. ఆయా సంగతుల్లో ఆయా రీతిలుగా మనం ఆలోచన చేస్తుంటే ఒక్క ఆఫ్రికన్ కంట్రీలోనే కాదు, మరొక ప్రదేశంలోనే కాదు, మన చుట్టుపక్కలనే భయంకరమైన కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
ఏమండి, ఇదంతా రాకడికి సంబంధించినటువంటి గుర్తులుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడక్కడ యుద్ధ సమాచారాలు మీరు వింటారన్నారు. నిజమే, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అంతరంగంలో యుద్ధం జరుగుతుంది. బయటికి బయోవార్లు, బయటికి కనిపించినటువంటి యుద్ధాలు కాకుండా, ఏమండి, ఒకప్పుడు అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మనం ఒకసారి పరిస్థితులు ఆలోచిస్తుంటే ఒక దేశం మీద మరొక దేశం బాంబులు వేసుకుంటూ, ఏమండి, తుపాకులతో కాల్చుకుంటూ వారు ఒకరికొకరు కాల్చుకొని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జరుగుతుంది అంతా కూడా బయోవార్ అంటున్నారు కొంతమంది. నిజమే, ఆలోచన చేయండి. బయోవార్. చైనా అంటే అమెరికాకి పడట్లేదు, అమెరికా అంటే చైనాకి పడట్లేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అవమానపరిచే రీతిగా మాట్లాడుకుంటున్నారు. మీ దేశం వల్లనే మాకు ఈ దుస్థితి అంటున్నారు. ఈ రీతిగా ఆలోచన చేస్తుంటే అది కూడా ఒక రకమైన యుద్ధానికి నడిపిస్తుంది అనడంలో ఏ సందేహం కూడా లేదు. అంత మాత్రమే కాకుండా చూడండి, అక్కడక్కడ భూకంపాలు. నిన్నటికి నిన్నే, ఇది వాస్తవం చెప్తున్నాను, మొన్న ఆదివారం రోజు ఒక్క రోజులోనే 10 చోట్ల ఎర్త్క్వేక్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 10 చోట్ల ఈ యొక్క భూకంపాలు, ప్రపంచం మొత్తం మీద 10 చోట్ల భూకంపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడక్కడ భూకంపాలు వింటారని క్లియర్గా యేసుప్రభువు స్పష్టంగా తెలియజేశారు. ఇవన్నిటినీ నెరవేరుస్తున్న దేవుడు. కారణం ఏంటంటే ఆయన అతి త్వరలోనే ఈ లోకానికి రాబోతున్నారు. అయితే ఇందులో ప్రథమంగా ఇంకొక 4 సంగతులను మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. అందులో ఒక 2 సంగతులను ఈరోజు తెలియజేస్తాను. మరొక 2 సంగతుల్ని దేవుని చిత్తమైతే నెక్స్ట్ వచ్చేటటువంటి కార్యక్రమంలో మీకు రాకడ గురించినటువంటి సంగతుల్లో మీకు తెలియజేస్తాం. జాగ్రత్తగా వినండి. 2 సంగతులను ఈరోజు మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిగా సువార్త ప్రకటన ప్రపంచమంతా జరగాలి అని క్లియర్గా యేసుప్రభువు వారు తెలియజేశారు. సువార్త ప్రకటన జరగాలట. చూడండి, మత్తయి సువార్త ఒకసారి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంతం వస్తుందని మీరు కలవరపడకండి. కారణం ఏంటంటే యేసుప్రభువు వారు తెలియజేశారు, ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ఉండాలట. అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, వర్గాలు, భాషలు, ఏమండి, ఇలా వాటన్నిటికీ కూడా సువార్తను ప్రకటించాలి అని క్లియర్గా తెలియజేస్తారు. వారందరికీ కూడా సువార్త ప్రకటన జరగాలట. చూడండి, ఈ రోజున పరిస్థితి మనం చూస్తుంటే యేసుప్రభువు వారి గురించి ఎక్కడ విన్నా యేసుప్రభువు వారి గూర్చినటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం. ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ దేశంలో అడుగుపెట్టినా ఒక సన్నిధి, దేవుని యొక్క సంఘం, జీవము గల దేవుని సంఘం, చర్చ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటారు? అనగా ప్రతి చోట సువార్త అందించబడుతూనే ఉంది. చూడండి, ఆ మధ్య సెంటినల్ తెగకి చెందినటువంటి వారు కొన్ని ఐలాండ్స్లో ఉండడాన్ని బట్టి అమెరికా నుంచి వచ్చినటువంటి జాన్ అనేటటువంటి వ్యక్తి సువార్తను ప్రకటించడానికి వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, పురుకొల్పబడ్డాడు. కారణం ఏంటంటే యేసుప్రభువు వారి గురించి తెలియచేయాలనేటటువంటి ఆశ అనేక మంది యవనస్తుల్లో రగులుకుంటుంది ఈ మధ్య. చూడండి, అనేక మంది వారి యొక్క జీవితాలని ప్రభువుకు సమర్పించుకొని యేసు ప్రభు వారి కొరకు మేము ఏదేమైనా నిలవబడాలి, ఆయనకి మాదిరిగా ఉండాలి, ఆయన యొక్క రాజ్య విస్తరణని మేము ప్రకటించాలి, ఆయన రాజ్యాన్ని మేము ప్రకటించాలనేటటువంటి వారు ఎంతోమంది పురుకొల్పబడి ఈ రోజున ముందుకు వస్తున్నారు. గల కారణం ఏంటో తెలుసా? వారిలో దేవుని యొక్క ఆత్మ బలంగా పనిచేయడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు నేడు రేపు రాబోతున్నారు కనుక సకల జనులకు ఈ యొక్క సువార్త సాక్షార్థమై ఉండాలి కనుక అనేకులు దేవుని చేత పురుకొల్పబడుతున్నారు, దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నారు. ప్రభు పేరట తెలియజేస్తున్నాను, ఒక్కరు కూడా ఉండరట. చివరి వ్యక్తికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త అందించబడాలి. ఖచ్చితంగా యేసు ప్రభు వారు రావాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి. ఆయా ఐలాండ్స్లో మరికొన్ని ప్రదేశాల్లో అడవి మనుషులుగా పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా ఏదో ఒక సమయంలో అతి త్వరలోనే సువార్త అందించబడుతుంది అనేటటువంటి సత్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క జాన్ అనేటటువంటి వ్యక్తి సెంటినల్ అనేటటువంటి ఆ యొక్క ఐలాండ్కి వచ్చి సువార్తను ప్రకటించడానికి బదులుగా ఆయన హతసాక్షిగా మారిపోయినప్పుడు మరికొంతమంది ప్రేరేపించబడ్డారంట. ఎలాగైనా వారి యొక్క ప్రాణాలని తెగించి వెళ్తున్నటువంటి వారందరినీ చూసి పురుకొల్పబడి
వారందరినీ చూసి మేము కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణని స్థాపించాలి, దేవుని కొరకు మేము కూడా ఏదో ఒకటి చేయాలి, ఆయన రాజ్యాన్ని మేము కూడా కట్టాలి అనేటటువంటి వారు ఎంతోమంది లేచి మేము కూడా అటువంటి సెంటినల్ తెగకి మేము కూడా వెళ్ళాలి అని పురుకొల్పబడిన వారు చాలామంది ఉన్నట్టుగా మనం చాలామందిని ఈ యొక్క పరిస్థితుల్లో చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభు పేరట యేసు ప్రభు వారు నేడు రేపు రాబోతున్నారు కనుక సకల జనులకు సాక్షార్థమై ఉండడానికి ఈ యొక్క రక్షణ సువార్త, యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త, ఆయన యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నిజమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి టీవీ ఛానల్స్ ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా మరొక రీతిలుగా, వాట్సాప్ల ద్వారా మరొక రీతిలుగా యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త అందించబడుతూనే ఉంది. ఎవరో ఒకరు ద్వారా యేసు ప్రభు వారి రక్షణ సువార్త ఈ ప్రపంచానికి అందించబడుతూనే ఉంది. కాదంటారా? ఆలోచన చేయండి. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు నేడు రేపు అతి త్వరలో రాబోతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనాన్ని, ఒక్కొక్క మిషనరీలకి ఒక్కొక్క దర్శనాన్ని, ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క దర్శనాన్ని, కొన్ని మినిస్ట్రీలకి కొన్ని పరిచర్లకి వారు ఆయా రీతిలుగా దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం ఆయా రీతిలుగా వారు వెళ్ళి సువార్తను అందించడం, సంఘాలు స్థాపించడం, ఒక్కొక్కరు పరిచర్లో ముందుకు వెళ్ళడం, ఏదో ఒక రీతిగా దేవుడు వారిని వాడుకుంటూనే ఉన్నాడు. దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం మేము కూడా ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో ఆ గ్రామాల్లో రక్షణ సువార్తను అందరినీ ప్రదేశాలకు వెళ్ళి మేము ఈ యొక్క స్క్రీన్ తీసుకువెళ్ళి, ప్రొజెక్టర్ తీసుకువెళ్ళి తెర మీద దృశ్యాలు చూపిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు. అనేక మంది మేము పాపులమని గ్రహించి మేము రక్షణను పొందుకోవాలి, ఒకవేళ రక్షించబడకపోతే యేసు ప్రభువారిని మా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నిత్య నరకాగ్ని గుండానికి మేము వెళ్ళిపోతామనేటటువంటి సత్యాన్ని వారు గుర్తుపెట్టుకొని వారందరూ కూడా మేము కూడా రక్షించబడతాము, మేము కూడా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తాము అని వారు క్లియర్గా తెలియజేస్తున్నారు. చూడండి, మీకు కనబడుతున్నటువంటి ఆ ఫొటోస్లో వాటిల్లో చూస్తున్నారు. మేము స్వయంగా వెళ్ళి మేము యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను అందించినప్పుడు అనేకులు వారంతట వారుగా మేము కూడా యేసు ప్రభు వారిని అంగీకరిస్తామని ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాలే ఈ యొక్క సాక్ష్యం. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే, మేము కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం కూడా సువార్తను ప్రకటిస్తున్నాం. మాలాంటి వారు, మాకంటే ఘనంగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న వారు అనేకులు వారి యొక్క దేవుని యొక్క సువార్తను అందిస్తున్నారు. గల కారణం ఏంటో తెలుసా? సకల జనులకు సాక్షార్థమై ఉండడానికి యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తని ఈ రోజున విరివిగా ప్రకటించబడడానికి దేవుడు కృప చూపించారు. దయచేసి ప్రియ సంగమా, నేడో రేపు ఆయన అతి త్వరలో రాబోతున్నారు కనుక కన్నులు తెరువు, ఆయన రాకడ కొరకు సిద్ధపడు, నీ వంతుగా నువ్వు కష్టపడు, దేవుని యొక్క రాజ్య విస్తరణలో భాగంగా నీ వంతుగా నువ్వు కష్టపడి దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు నువ్వు పురుకొల్పబడు, దేవుని కొరకు ఒక మంట కలిగి జీవించు. దేవుడు నిన్ను నన్ను ఒకరోజు లెక్క అడుగుతారు. దేవుడు నిన్ను నన్ను ఒకరోజు ప్రశ్న అడుగుతారు. నువ్వేం చేసావు నా కొరకు అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? దయచేసి ప్రభు పేరట తెలియజేస్తున్నాను, నువ్వు కూడా రక్షణ పొందాలి, నువ్వు కూడా మారు మనసు పొందాలి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటటువంటి గొప్ప శాస్త్రవేత్త, తనంటే ఎవరికి తెలియని వారు ఎవరు కూడా లేరు. అలాంటి గొప్ప శాస్త్రవేత్త రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ టికెట్ కలెక్టర్ వస్తున్నాడు, టికెట్ పంచింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయా ఉన్నటువంటి పాసింజర్స్ అందరి దగ్గర కూడా టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాడు. ఐన్స్టైన్ దగ్గరకు వచ్చేసరికి టికెట్ అని అడిగేసరికి ఐన్స్టైన్ ఒకసారి పాకెట్స్లో చెక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. చెక్ చేసుకుంటే ఆ టికెట్ కనిపించలేదు. టికెట్ కనిపించకపోతే ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, సార్ మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటటువంటి విషయం మాకు తెలుసు, మీరు టికెట్ తీసుకొని ఉంటారు, మీ దగ్గర ఉండే ఉంటుంది, మీరేం వెతకని అవసరం లేదు, మీరు చక్కగా కూర్చోండి, మీరు ఉన్నటువంటి స్థలంలో మీరు కూర్చోండి, చాలా సంతోషం అని ఆ టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మరికొంత సమయానికి ఆ టికెట్ కలెక్టర్ అందరి టికెట్లు కలెక్ట్ చేసుకున్న తర్వాత పంచింగ్ చేసుకొని మరలా తిరిగి రిటర్న్లో వస్తూ ఆల్బర్ట్ ఐన్స్టైన్ని, అంత గొప్ప శాస్త్రవేత్తను కలుద్దామని మరలా వెనక్కి వస్తూ ఒకసారి చూసేసరికి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మోకాళ్ళ మీద పడి తన సూట్ కేసు ఏదైతే ఉందో ఆ సీటు కింద ఉన్నటువంటి ఆ ట్రైన్లో తన పడుకునేటటువంటి ఆ పడక కింద ఉన్నటువంటి సూట్ కేసులో వెతకడం మొదలుపెట్టాడు. ఆ టికెట్ వెతుకుతుంటే అన్నీ చూస్తున్నాడు, అన్నీ చెక్ చేస్తున్నాడు, కానీ టికెట్ కనబడలేదు. అప్పుడు టికెట్ కలెక్టర్ అన్నాడు, అయ్యా ఎందుకు మీరు ఎతుకుతున్నారు టికెట్ని? టికెట్ కలెక్టర్గా నేనున్నాను, నేనే చెప్తున్నాను మీకు, మీరు టికెట్ వెతకని అవసరం లేదు. కారణం ఏంటంటే మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని మా అందరికీ తెలుసు,
మా అందరికీ తెలుసు. కాబట్టి మీరు టికెట్ వెతకన అవసరం లేదు, మీరు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ ప్రాబ్లం లేదు అనే మాట ఇచ్చేసరికి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడంట, నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని మీకు తెలుసు, నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని నాకు తెలుసు, ప్రపంచం అంతటికి తెలుసు, అయితే ఒక విషయం, నాకు మాత్రం టికెట్ కావాలన్నాడంట. ఎందుకు సార్, మీకెందుకు టికెట్ అడగాల్సినటువంటి నేనే మీకు చెప్తున్నాను కదా అవసరం లేదని. లేదు నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు అవసరం. ఎందుకో తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఆ టికెట్లోనే ఉందన్నాడట. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఆ టికెట్ నేను చూస్తేనే, ఆ టికెట్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఒకసారి గమనించుకోగలిగితేనే నేను ఎక్కడ దిగాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుస్తుంది. దయచేసి టికెట్ నాకు కావాలి అని అన్నాడట. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నాను తెలుసా? చూడండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గొప్ప శాస్త్రవేత్తే, కానీ ఆ టికెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్లో రాయబడి ఉంది. అది కూడా తెలుసుకోలేనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే, ఈరోజు గొప్ప వారుగా పిలువబడుతున్నవారు, ఈరోజు గొప్ప ధనవంతులుగా పిలువబడుతున్నవారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, అనేక మంది అనేక రీతిలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా గొప్ప సంగతి తెలుసుకోలేకపోతున్నారు. ఏంటో తెలుసా? వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో. ఈ సంగతిని జాగ్రత్తగా వినండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్కు ఆ గొప్ప శాస్త్రవేత్తే, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ ఉంటేనే తెలుస్తుంది అతనికి. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి తన సెక్యూరిటీ కానీ, తనకు ఉన్నటువంటి పిఏ కానీ అందరూ కూడా ట్రైన్ అయితే ఎక్కించగలిగారు, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, టికెట్ ఇచ్చి పంపించేశారు. ఆ టికెట్ని కూడా చూసుకోలేదు ఆయన. ఈ రోజున గొప్పగా పిలువబడుతున్న వారు కూడా అంతే పరిస్థితి, అదే పరిస్థితికి వచ్చేసారు. ఏంటో తెలుసా? వారు ఎక్కడికి వెళ్ళాలో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో, ఏమవుతున్నారో ఎవరికి తెలియట్లేదు. కనుక యేసు ప్రభు వారి యొక్క పేరట తెలియజేస్తున్నాను, దేవుని పేరట తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారు, ఈ మాటలు ఎందరైతే ఉంటున్నారు, మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నేడో రేపో రాబోతున్నారు. ఒకవేళ నీ మరణం జరిగినా, ఒకవేళ ఆయన రాకడో జరిగినా కానీ, నువ్వు యేసయ్యతో సదాకాలం ఉండాలంటే, దేవునితో నిత్య నివాసంలో నువ్వు ఉండాలంటే, ఖచ్చితంగా నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలియాలి. తెలుస్తుందా? ఒకవేళ తెలియని వారికి నువ్వు వెళ్ళి రక్షణ సువార్తను అందించగలుగుతున్నావా? అందించలేకపోతున్నావండి. ఈ రోజున రక్షణ సువార్తను అందించలేకపోతున్నాం. కానీ చాలా మిషనరీలు వారు ఎందుకు ప్రయాసపడి సువార్తను అందిస్తున్నారో తెలుసా? దేవుడు నేడు రేపు రాబోతున్నాడు కనుక సువార్త ప్రకటన జరగాలి. ఆయన రాజ్య విస్తరణ జరగాలంటే ఖచ్చితంగా సువార్త ప్రకటన జరగాలి. జరుగుతుందా? సకల జనులకు సాక్షార్థమై దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనుల ఎదుట సాక్షార్థమై ఉండగలుగుతుందా? నీ ద్వారా జరగగలుగుతుందా? చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా అనేకులు వాడబడుతున్నారు. ఒకవేళ నువ్వు కనుక వాడబడకపోతుంటే దేవుని కొరకు ఏదో ఒకటి చేయి, ఏ పనైనా చేయి. ఈ సమయంలోనే కావచ్చు, ఈ లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాతనైనా కావచ్చు, మరొక సందర్భంలోనైనా కావచ్చు, దేవుని కొరకు నువ్వు ఏదో ఒక పని చేసేవానిగా నువ్వు ఉంటే దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు ఒకరోజు నిన్ను అడిగినప్పుడు నువ్వు కూడా ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతావు, నేను దేవుని కొరకు నేను ఈ పని చేశాను, యేసయ్యా నీ కొరకు నేను ఈ పని చేశానయ్యా అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. ఆమేన్. కాబట్టి ప్రభు పేరట తెలియజేస్తున్నాను, దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు హృదయపూర్వకంగా ఈ మాటలు అంగీకరించండి. దయచేసి హృదయపూర్వకంగా ఈ మాటల్ని మీరు అంగీకరించినట్లయితే దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతారు. రెండో మాట తెలియజేస్తాను చూడండి. 2 సంగతులు. ఒకటి, సకల జనులకు సాక్షార్థమై యొక్క రక్షణ సువార్త అందాలి అని దేవుడు తెలియజేశాడు. రెండో మాట ఏంటంటే చూడండి ఒకసారి, చూడండి రెండో మాట ఏంటనంటే, ఇశ్రాయేలీలు తమ స్వదేశానికి తిరిగి రావాలట. ఏంటంట? ఇశ్రాయేలీలందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి రావాలి. ఇజ్రాయేలీలు తమ స్వదేశానికి తిరిగి రావాలని రెండో మాటగా మనం చూస్తున్నాం. ఈ రెండో మాటలో ఇజ్రాయేలీలు తమ స్వదేశానికి తిరిగి రావడం ఏంటి? అసలు ఎవరు ఇజ్రాయేలీలు? ఒకసారి ఆలోచించేద్దాం, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలందరికీ కూడా మూల పురుషుడు అబ్రహాము. కాబట్టి మీ అందరికీ తెలుసు, అబ్రహాం దగ్గర నుంచి ఒక క్లుప్తంగా ఒక మాట తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రాము అనగా గందరగోళం. అబ్రామును తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముగా మార్చాడు. అబ్రహాం అనగా జనములకు తండ్రి అని అర్థం. షారాయి అంటే జగడగొండి. ఆ షారాయిని తీసుకొచ్చి షారాగా మార్చాడు. షారా అనగా రాజకుమారి అని అర్థం. ఇలా వీరు వేరైపోయిన వారు, వీరు హెబ్రీలు అనగా హెబ్రీయుడు అని అర్థం. అనగా అర్థం ఏంటంటే మన వారు కారు, పరాయి వారు అని అర్థం.
అంటే మనవారు కానటువంటి వీరు ఎక్కడి నుంచో వచ్చారు? దేవాది దేవుడు అబ్రహాముని, తన కుటుంబాన్ని, అబ్రహాముని దేవుడు పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను, సమస్త జనులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని, నిన్ను గొప్ప జన్మగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము లోబడి వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్రహాముని కొంతకాలం పరీక్షించిన తర్వాత అబ్రహాముకి ఎట్టకేలకు ఒక కుమారుని దయచేశాడు దేవుడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబుని, ఏసావుని 2 జనాంగాలని మరలా దేవుడు ఈ భూ ప్రపంచం మీదకి నడిపించినప్పుడు యాకోబుకి పుట్టినటువంటి 12 మంది కుమారులే 12 గోత్రాలుగా మారిపోయారు. ఈ సంగతులన్నీ మీకు తెలుసు. అయితే ఈ యొక్క 12 గోత్రాలు కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి వారిని తప్పించి న్యాయాధిపతుల కాలం వరకు వచ్చేంత వరకు కూడా 15 మంది సుమారుగా న్యాయాధిపతులు ఇజ్రాయేలీలందరినీ ఏలుబడి చేసిన తర్వాత మాకు రాజు కావాలి అంటే మీరందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా దేవుడు సౌలుని ఎంచుకున్నాడు. తర్వాత సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను. ఇలా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా పరిపాలించిన తర్వాత ఈ 12 గోత్రాలు ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా 2 పార్ట్లుగా విడిపోయారు. జాగ్రత్తగా ఇక్కడ ఈ సంగతిని అంతటిని కూడా వినండి. ఈ ఇజ్రాయేలీలందరూ కూడా 12 గోత్రాల వారు కూడా 2 రాజ్యాలుగా విభజించబడ్డారు. వారు వేరే అయిపోయి 10 గోత్రాల వారు ఒకటైతే యూదా, బెన్యామీను వీరిద్దరు కూడా యూదులుగా మారిపోయారు. ఈ 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా మారిపోయారు. ఈ 10 గోత్రాలు ఒక రాజ్యంగా, ఈ యొక్క 2 గోత్రాలు ఒక రాజ్యంగా ఉన్నప్పుడు దక్షిణ రాజ్యంగా ఇజ్రాయేలీలు, ఉత్తర రాజ్యంగా ఈ యొక్క యూదులు మారిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఆ రీతిగా అలా జరుగుతున్నప్పుడు ఇజ్రాయేలీని 19 మంది, యూదుల్ని ఒక 20 మంది రాజులు ఏలుబడి చేసిన తర్వాత ఇజ్రాయేలీల మీదకి అషూరు వారు దండెత్తుకొచ్చినప్పుడు ఇజ్రాయేలీని చెరకు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు చెరకు కొనుక్కోబడ్డారు. అదేవిధంగా యూదుల మీదకి నెబుకద్నెజరు బబులోనీయులు వచ్చి చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. వారు 70 సంవత్సరాలు వారిని చెరకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేయడం జరుగుతుంది. కానీ ఇజ్రాయేలీలకు మరలా తిరిగి రాజ్యం లేదు. ఈ రీతిగా మనం చూసుకుంటుంటే ఇజ్రాయేలీలు, యూదులు వేరైపోయారు. ఎవరికి వారు వేరైపోయినటువంటి వారు ఒకటిగా మరలా తిరిగి చేర్చబడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సొలొమోను అనేటటువంటి భక్తుడి ద్వారా ఒక పెద్ద మందిరం కట్టబడింది. మరలా తిరిగి కట్టబడినటువంటి ఆ మందిరాన్ని మరలా తిరిగి పునర్నిర్మించాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. అయితే జాగ్రత్తగా వినండి. ఇలా వేరుగా అయిపోయిన వారు ఇజ్రాయేలీలందరూ ఎక్కడికక్కడ చెదిరిపోయిన వారు మరలా ఒకటవ్వాలి. అలా ఒకటవ్వాలంటే ఇప్పుడు యూదులు మాత్రం తిరిగి వచ్చారు, చాలామంది ఇజ్రాయేలీలు వేరైపోయారు. అంతా గందరగోళం పరిస్థితి. మరలా రెండోసారి వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి రెండోసారి వేరైపోయారు. మరలా ఎప్పుడేనంటే చూడండి, AD 70లో యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సువార్త పరిచర్య జరిగించారు. అయితే జాగ్రత్తగా వినండి, ఆ యేసుప్రభువు వారిని అన్యాయంగా ఈ యొక్క యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్యాయపు తీర్పును తీర్చి ఈ యొక్క యేసుప్రభువు వారిని మెస్సీగా గుర్తించకుండా యేసుప్రభువు వారిని ఆ సిలువుకి అప్పగించినప్పుడు జాగ్రత్తగా వినండి, AD 70లో రోమన్ ప్రభుత్వం నుంచి టైటస్ అనేటటువంటి రాజు వచ్చి ఈ యొక్క యూదులందరినీ కూడా హతమార్చినప్పుడు క్రైస్తవులందరూ కూడా ఎక్కడికక్కడ పారిపోయారు. యూదులు మాత్రం అక్కడే ఉండిపోతే యూదులందరినీ కూడా 10 లక్షల మంది యూదుల్ని, సుమారుగా 10 లక్షల మంది యూదుల్ని చంపేసినప్పుడు జాగ్రత్తగా వినండి, యెరూషలేం వీధుల్లో మోకాల్లో లోతు రక్తం ఏరుగా పారిందట. యూదుల రక్తం ఏరుగా పారిందంట. అంతటి భయంకరమైన వధ ఆనాడు జరిగింది. జాగ్రత్తగా వినండి. అలా జరిగినప్పుడు 1,00,000 మంది సుమారుగా ఉన్నటువంటి యూదుల్ని, ఆ 1,00,000 మందిని ఆయా ప్రదేశాల్లో ఆయా రీతిలుగా టైటస్ అనేటటువంటి రాజు అమ్మేసాడట, బానిసలుగా అమ్మేశాడు. 10 లక్షల మందిని చంపేశాడు. మిగతా వారు ఎక్కడికక్కడ చెల్లా చెదిరై పారిపోయినప్పుడు, వేరైపోయినప్పుడు ఈ యొక్క భూగోళం మీద, ఈ యొక్క భూ ప్రపంచం మీద ఇజ్రాయేలు దేశం మ్యాప్లో కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితికి ఆ రోజు వచ్చారు. అలా జరిగినప్పుడు, అలా వేరైపోవడానికి గల కారణం ఏంటంటే తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు, భర్త జాడ భార్యకి తెలియదు, భార్య జాడ భర్తకి తెలియదు అనేటటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేర్చబడింది. గల కారణం ఏంటంటే యేసుప్రభు వారిని అన్యాయంగా వారు తీసుకెళ్ళి అప్పగించబడినప్పుడు యేసుప్రభు వారి యొక్క రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని యూదులు ఏదే విధంగా అయితే వారు శపించుకున్నారో ఆ శపించుకున్నటువంటి మాట ఆ రోజు నెరవేర్చబడింది ఈ AD 70లో.
జాగ్రత్తగా వినండి. అలా వేరైపోయినటువంటి ప్రజలు, అలా వేరైపోయినటువంటి యూదులు మరలా తిరిగి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో తిరిగి చేర్చబడాలి. అలా తిరిగి చేర్చబడినప్పుడు యూదులందరూ మరలా ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చినప్పుడు, ఎందుకనంటే దేవాది దేవుడు అబ్రహాముని ఎంతగానో ప్రేమించాడు, ఒక స్నేహితుడిగా చూశాడు. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి యొక్క జనాంగం అంతటికి కూడా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని, అనగా కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. కానీ ఆ యొక్క ఇజ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి, కొన్నిసార్లు వారు చూపించినటువంటి ఆ యొక్క దేవుని పట్ల చూపించినటువంటి ఆ అవిధేయతను బట్టి దేవుడు వారిని తీసుకెళ్ళి ఆయా రీతిలుగా చెదరగొట్టేసినప్పుడు, మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మరలా కలిపినప్పుడు, అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వారి యొక్క అవిధేయత ఏమైందంటే వారు వేరైపోవడానికి గల కారణమైంది. అయితే చివరికి మరలా ఏం జరిగిందనంటే, క్రమేపీ ఇజ్రాయెల్ దేశంలో ఆ భూభాగం అంతటిని, ఇజ్రాయెల్ భూభాగం అంతటిని, అక్కడ యూదులు ఎవరు కానీ ఇజ్రాయేలీలు కానీ ఎవరు లేని సమయంలో అక్కడ కొంతమంది ముస్లిం సోదరులు వచ్చి అక్కడ వారు ముస్లిం సోదరులు నివసించడం మొదలుపెట్టారు. అక్కడే డోమ్ ఆఫ్ రాక్ అనేటటువంటి ఆ యొక్క మసీదును కూడా వారు కట్టుకోవడం జరిగింది. ఈ రీతిగా అలా ముస్లిం సోదరులు అక్కడ ఎక్కువగా అయిపోయినప్పుడు 1948లో మరలా తిరిగి బ్రిటిష్ వారి యొక్క రాజ్యాన్ని మరలా తిరిగి వారికి ఇచ్చినట్టుగా, ఇజ్రాయేలీలకి మరలా తిరిగి ఆ రాజ్యాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అలా ప్రకటించిన తర్వాత 1948లో మొట్టమొదటిసారిగా ఇజ్రాయేలీలు, యూదులు ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా మరలా తిరిగి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనికి చేర్చబడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయా పరిస్థితుల్లో మరలా తిరిగి వెళ్తున్నారు. రీసెంట్గానే మీకు తెలుసు 2018లో 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 70 సంవత్సరాల ప్రవచనాల నెరవేర్పు 2018లో నెరవేర్చబడింది. ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేము రాజధానిగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ, సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నానంటే, యేసు ప్రభు వారు రాకడికి దీనికి సంబంధం ఏంటంటే, యేసు ప్రభు వారు మాట ఇచ్చినట్టుగానే, యేసు ప్రభు వారు మరల మాట ఇచ్చినట్టుగానే ఆయన వచ్చేటప్పుడు యూదులందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా 2 జనాంగాలుగా కాకుండా ఒక జనాంగంగా ఒక్క చోట కూడుకొని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం కనుక అది నెరవేర్చబడడానికి యేసుప్రభు వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఈరోజు మరలా చూస్తున్నాము. ఇప్పటికే అనేక మంది యూదులు ఆయా ప్రదేశాల నుంచి, ఆయా దేశాల నుంచి మరలా తిరిగి వారి యొక్క దేశానికి తిరిగి వెళ్తున్నట్టుగా, ఇజ్రాయేలీలందరూ వారి దేశంలో మరలా స్థిరపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు కూడా మనం రానున్న దినాల్లో మనం తెలుసుకోవాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఇజ్రాయేలు యూదులందరూ కూడా ఒక చోట కాదంట, అందరూ కలిపి ఒకే జనాంగంగా మరలా ఉండాలని దేవుని యొక్క ఆశ కనుక అది చూడండి. ఆ మాటను కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట ఎక్కడుందంటే 37వ అధ్యాయం, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఈ మాట క్లియర్గా రాయబడి ఉంది. 20 నుంచి 24 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనుల్లో ఇశ్రాయేలీయులు చెదిరిపోయారో ఆ అన్య జనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారి ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదును. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను తాము అపవిత్రపరుచుకొనరు. ఈ మాటలు మనం చూస్తున్నామండి. ఈ మాటలు చూస్తుంటే ఇక మీద 2 జనములుగా ఉంటారట, 2 రాజ్యాలుగా ఉంటారట, ఒకే జనముగా ఉంటారంట. వారందరి మీద ఒకరినే దేవాది దేవుడు త్వరలోనే ఒక రాజుగా నియమిస్తాను అని దేవుడు తెలియజేసిన రీతిగా ఇప్పుడు చూస్తున్నారు. ఒకే జనముగా ఇశ్రాయేలీలందరూ సమకూర్చబడినట్లుగా కాదంటారా? ఆలోచించండి. ఇదంతటి కూడా అంత్య దినాల్లో జరగనై ఉన్నటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. ఇప్పుడు అదంతా కూడా జరుగుతుంది. వారికి మీదట ఒక జనంగా లేరు. మేము ఇజ్రాయేలీలమని, మేము యూదులమని వారు లేరు. వారందరూ కూడా ఒకటే. వారందరినీ కూడా మనం చూస్తాం. ఇజ్రాయేల్ దేశానికి వెళ్తే వారందరూ కూడా ఇజ్రాయేలీలుగా మరలా తిరిగి వారు ఒక జనంగా మారిపోయారు. ఒకే రాజ్యంగా ఉంది ఇప్పుడు అదంతా కూడా.
కనుక ఇదంతా కూడా దేవుని రాకడికి అతి త్వరలోనే ఉన్నటువంటి సూచనలుగా మనం చూస్తున్నాం. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడి మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నారు, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? కొన్ని సందర్భాల్లో మనం దేవుని యొక్క ఎలాంటి పరిస్థితులను చూసి దేవుని యొక్క కార్యాలు మనం ఎన్నో చూసినప్పటికీ మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనం దిగజారిపోయినటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నాం. కారణం చెప్పమంటారా? ప్రభు పేరట తెలియజేస్తుంది, జాగ్రత్తగా వినండి. మనం కొన్నిసార్లు దేవుని కార్యాలు ఒకప్పుడు చూసినప్పటికీ కూడా ఈ కరువులు బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి మా దేవుడు ఏమాయను అనే రీతిగా అనే స్థితికి చేరిపోతున్నారేమో. ఒకవేళ ఇదంతా మనకి క్షేమం కాదు, అదంతా మనకి మేలు కాదు అనేటటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనం దేవుని కొరకు యథార్థంగా, దేవుని కొరకు నిష్కలంకమైన భక్తితో మనం ఉండగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. కాబట్టి ప్రభు పేరట తెలియజేస్తున్నాను, దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో మరియు కొన్ని సూచనలని తెలియజేస్తున్నాం. చూడండి, 4 సూచనలు ప్రధానంగా ఉన్నటువంటి వాటిల్లో ఒక 2 సూచనలు తెలియజేశాను. మొట్టమొదటిగా సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి, సకల జనులకు సాక్షార్థమై ఉండాలి. చివరి మనిషి వరకు, లాస్ట్ పుట్టేటటువంటి వ్యక్తి వరకు కూడా వారందరికీ కూడా రక్షణ సువార్త తెలియపరచబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకనంటే ఒకరోజు వస్తుంది, ఒకరోజు దేవుని దగ్గర నిలబడినప్పుడు నాకు ఎవరో చెప్పలేదే అనేటటువంటి మాట కూడా రాకుండా ఉండడానికి యేసుప్రభువు వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే అందరికీ కూడా సకల జనులకి సాక్షార్థమే ఉండడానికి ఒక రక్షణ సువార్తని దేవుడు మోసుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఆ రక్షణ సువార్తని నువ్వు అందించగలుగుతున్నావా? నువ్వు కాకపోతే నీ స్థానంలో మరొకరిని పెడతారు. కానీ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వాడబడితే, నువ్వు దేవుని కొరకు స్థిరపరచబడగలిగితే, నువ్వు దేవుని కొరకు వాడబడగలిగితే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడగలుగుతావు, దేవుని యొక్క ఉన్నతమైన మేలును నువ్వు అనుభవించగలుగుతావు. ఆమెన్. కాబట్టి ఈ యొక్క సకల జనులకి ఈ యొక్క సాక్షార్థమై ఉండడానికి ఈ యొక్క రక్షణ సువార్త అందించబడుతుంది. రెండవదిగా ఇజ్రాయేలీలు మరలా తిరిగి వారి యొక్క స్వదేశానికి తిరిగి వెళ్ళాలనేటటువంటి మాటని మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం. అది అక్షరాల నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాకుండా 2 జనాలుగా ఉన్నటువంటి వారు, 2 రాజ్యాలుగా వేరైపోయినటువంటి వారందరూ కూడా ఒకే జనముగా, ఒకే రాజ్యంగా ఉండాలనేటటువంటి ఆ యొక్క ప్రవచనం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్క ప్రవచనంలోనే ఆ యొక్క యెహెజ్కేలు అనేటటువంటి భక్తుని ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు అదంతా కూడా ఇప్పుడు క్రమంగా నెరవేర్చబడుతుంది. ఆ సత్యాలన్నీ గుర్తుపెట్టుకొని ఆ యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకవేళ సిద్ధపడకపోతే దేవుని రాకడ కొరకు సిద్ధపడు, దేవుని యొక్క కార్యాలు చూడు, దేవుని యొక్క ఉన్నతమైన మేలులు నువ్వు పొందుకో, దేవుని యొక్క ఆ దేవుళ్ళు ఉన్నతంగా మెండుగా నువ్వు అనుభవించగలుగుతావు, దేవుని యొక్క కార్యాలను ఇంకా మెండుగా నువ్వు చూడగలుగుతావు. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరం కూడా. యేసుప్రభువు రాకడ నేడు రేపు అతి త్వరలో ఉంది కనుక ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వధువు సంఘంగా, ఆయన రాకడలో ఎత్తబడే వధువు సంఘంగా మీరు నిన్ను ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధ, మహాగణుడ, మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఎందరైతే నన్ను ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ పేరు పేరున దర్శించండి, పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాయన మీరు రాకడ కొరకు ఉన్నటువంటి కొన్ని సూచనలు మాకు తెలియజేశారు. నిజమే, ప్రస్తుత పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అనేక రీతిలుగా ఆయా సందర్భాల్లో మేము చేయవలసినటువంటి కార్యాలు చేయలేకపోతూ ఉన్నామేమో. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ కొరకు యథార్థమైన భక్తి కలిగి నాయన నిష్కలంకంగా మీరు రాకడ కొరకు ఎదురు చూసే వధువు సంఘంగా మేము ఉండలేకపోతే దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఏ విషయంలోనూ మేము తప్పిపోకుండా నాయన సకల జనులకు సాక్షార్థమై మీ యొక్క రక్షణ సువార్తను అందించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అదే రీతిగా నాయన మీరు అక్కడి కొరకు ఎదురు చూసే వధువు సంఘంగా ఉండుటకు సహాయం చేయండి. దీని నన్న ప్రార్థన ఆలకించండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని ఫలింపజేసి నజరేయుడు శక్తి కలిగిన యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పంచిపెట్టండి, అనగా షేర్ చేయండి. ఆ రీతిగా షేర్ చేయడం కూడా, ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయడం కూడా మీరు రక్షణ సువార్తను అందించిన వారుగా
మీరు ఉంటారనేటటువంటి సత్యాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క హెవెన్లీ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ను కూడా మీరు లైక్ చేయండి. తద్వారా హెవెన్లీ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనేటటువంటి ఫేస్బుక్ పేజీలో కూడా మీరు వచ్చేటటువంటి యొక్క కార్యక్రమాలని వీక్షించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఎందుకంటే నేడు రేపు అతి త్వరలో రాబోతున్నటువంటి యేసును మనం కలుసుకోవాలనేటటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. తద్వారా దేవుని యొక్క కార్యాలను చూడండి. అంత మాత్రమే కాకుండా మీరు సిద్ధపడండి, అనేకుల్ని సిద్ధపరచండి. దేవుని యొక్క కార్యాలు మనం అందరం కూడా కలిసి అనుభవిద్దాం. దేవుని యొక్క రాకడలో ఆయన రాజ్యంలో మనం కలిసి నివసిద్దాం. ఆమెన్. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.